ఏహే రెండేండ్లుకున్నా ఇక ఊకునే ముచ్చట్నే లేదు. ఈ సర్కార్ తోలు తీస్తా, ఫ్యూచర్ సీటా తొక్కల సీటా, ఇన్ రోజు ఒక లెక్క ఈ కంచెలు ఒక లెక్క అని మైకుల ముంగట కేసీఆర్ సార్ స్పీచ్ దంచుతాంటే పక్కకున్న లీడర్ల ఆనందం ఆవేశం అలుగు వారిందనుకో రాదుండ్రి. ఇక మా సారు హైదరాబాద్లోనే ఉంటాడు, గవర్నమెంట్ను ఆర్పార్ అరుచుకుంటాడని గులాబీ లీడర్లు ఆశపడితే తెల్లారంగానే కారెక్కి సీదా ఫామ్ హౌస్కు పోయిండు. మళ్ళీ ఎన్నడు బయటికి వస్తాడో ఎన్నడు మాట్లాడతాడో కానీ ఇవాళ అటుకెలిగిన గట్టిగానే మాట్లాడిండ్రుల్లా. 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది, ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడతారో ప్రపంచ ఆటగానితో ఆడే చూపించిండు. హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. ఇప్పుడు 2,40,000 నుంచి మేము 3,20,000 ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు, వారదాలు కట్టలే. బయట దేశాలు నువ్వు నీ కొడుకు ఐటీ మినిస్టర్గా చేసుకొని అగ్రిమెంట్లు చేసుకొని వస్తేనేమో గొప్పగా ఉన్నది. మేము ఒట్టు దాన్ని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు, ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. కేసీఆర్ ప్రభుత్వమే హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. ఇక్కడ నేను కుర్చేసుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని మాట్లాడిన నువ్వు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాను డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఎడ బడేసిపోతుండే వాడు పొలం కాడ. ఈ హయాంలో ఈ యూరియా బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో, 2022 ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2021. 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. ఏంది నువ్వు లేస్తే ఆగడటి నన్ను ఎప్పుడు తీస్తాడు. సరిగ్గా లేచి నువ్వు 2 నిమిషాలు నిల్చో, నువ్వు లేచి ఊగుతాంటావు అటు ఇటు, నువ్వు మాట్లాడుతున్నావు తోలు తీస్తారు. నీకు తీద్దామంటే తోలు లేదు, అట్ట వీకేశారు నిన్ను. నీ బిడ్డే చెప్తాంది కదా మీ మీద లంగలు దొంగలని. ఇంకా సిగ్గుసరం లేకుంటే ఏ ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు? నీకు అంత రేషం ఉన్న ముఖం, నువ్వు అంత పెద్ద మనిషి ఇదిగా మాట్లాడుతున్నావు కదా. అసెంబ్లీకి రా.